అనగనగా పెంచలకోన పక్కన పిశాచాల దేవి అనే ఒక నిర్మానుష ప్రాంతం ఉండేది. అక్కడుండే శ్మశానంలో దెయ్యాలు ఉంటాయని అందరూ నమ్మడంతో అక్కడ ఉన్న ప్రజలెవరూ కూడా అటువైపుగా వెళ్లేవారు కాదు. ఇక అదే ఊళ్ళో ఉండే సుబ్బయ్య అనే రైతుకు రుక్మిణి అనే ఒక పెళ్లిడికొచ్చిన కూతురుంది. ఇదిలా ఉండగా ఒకరోజు సుబ్బయ్య భార్య సుజాత భర్తతో ఇలా అంటుంది. యాయో, త్వరగా మన అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిది. మన బాధ్యత తీరిపోతుంది. నాకు మంచి సంబంధం దొరికితే అన్నే పెళ్లి చేయాలని ఉందా? కానీ నీకు తెలియందే ఉంది, మన ఊరు ఆ పిశాచాలది పక్కన ఉండడం వల్ల మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి పిలిచినా కానీ ఎవరు ఇటువైపు రావడానికి ధైర్యం చేయట్లేదే. అవునయ్యా, ఆళభయ్య ఆళది. మరి ఈ ఊళ్ళో అమ్మాయిని చేసుకుంటే ఆ పిశాచాల దీవులు ఎక్కడ ఉండాల్సి వస్తుందోనని అందరూ భయపడి సత్తన్నారు. కాని అలా అని మన ఊరికే ఉండలేం కదా. కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదో ఓ సంబంధం దొరక్కపోదు. చూద్దాంలే, ఆ దేవుడు మన అమ్మాయికి ఎవరితో రాసి పెట్టి ఉంచాడో ఆ పెళ్లి గడియలు వచ్చే వరకు మనం వేచి ఉండక తప్పదు మరి అనంటాడు సుబ్బయ్య. అలా కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు పక్క ఊరు నుండి పని వెతుక్కుంటూ ఆ ఊరికి వచ్చిన గోపయ్య అనే వ్యక్తి సుబ్బయ్య ఇంటికి వస్తాడు. అతన్ని చూసి సుబ్బయ్య ఇలా అడుగుతాడు. ఎవరు బాబు నువ్వు? ఈ ఊరు కొత్తగా వచ్చినట్టున్నావే, దేనికోసం వచ్చేవేటి? నీకేమైనా సాయం కావాలంటే చెప్పు, కుదిరితే నేను చేసి పెడతాలే. అయ్యా, నా పేరు గోపయ్యయ్యా. మాది పక్కనే ఉన్న అటుకులపాలెం. మా ఊళ్ళో తీవ్ర కరువు పరిస్థితులు రావడంతో ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందేమోనని ఎత్తుక్కుంటూ వచ్చానయ్యా. ఏటి, ఈ పిశాచాల దీవికి నువ్వు పని కోసం వచ్చావా? అసలు ఈ పిశాచాల దీవి గురించి నీకు పూర్తిగా తెలుసా అని అడుగుతాడు సుబ్బయ్య ఆశ్చర్యపోతూ. ఆ తెలియకేమయ్యా, ఇక్కడ ఊరవతల ఉన్న శ్మశానంలో పిశాచాలుంటాయి. అందుకే అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. అవన్నీ తెలుసుకుని వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదో ఒక పని చేయడం చాలా ముఖ్యమయ్యా. ఓ, అంటే మొత్తం అన్ని వివరాలు తెలుసుకుని వచ్చావన్నమాట. సరే అయితే, ఇంతకీ అడగడం మర్చిపోయాను, నీకు పెళ్ళయిందా? ఇంకా అవలేదయ్యా. నాకు ఒక కల ఉంది, దానికోసం ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయినా మనకి నచ్చిన పిల్ల దొరకాలి కదా. అది సరే, మీ తల్లిదండ్రులు ఏడుంటారు? నీకు అభ్యంతరం లేదంటే వాళ్ళ వివరాలన్నీ చెప్పు మరి. నాకెవరూ లేరయ్యా. నా చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు. ప్రస్తుతానికి నాకు చెప్పుకోవడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు అనంటాడు గోపయ్య. దాంతో సుబ్బయ్య తన మనసులో ఏదో ఆలోచించి ఇలా అంటాడు. ఏ పిల్లోడు చూడ్డానికి అందంగా ఉన్నాడు, మాట తీరు చాలా బాగుంది. ఈ అబ్బాయిని మా రుక్మిణమ్మకి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉండదో. ఎలాగో ఈ అబ్బాయికి ఎవరూ లేరు. ఇక పెళ్ళైన తర్వాత జిల్లరకం అల్లుడిగా మా ఇంట్లోనే ఉంచేయచ్చు. ఏతకపోయిన తీగ కాలికి తగిలినట్టయింది. ఇప్పుడు ఇతనితో మాట్లాడదాం అని అనుకుంటూ ఉంటాడు సుబ్బయ్య. అయితే ఉన్నట్టుండి మౌనంగా ఉండిపోయిన సుబ్బయ్యను చూసి గోపయ్య ఇలా అంటాడు. అయ్యా, ఏమైందయ్యా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మరేట్లేదు గోపయ్య, నేను నీకు పెద్ద పనిద్దామనుకుంటున్నాను. మరి బాధ్యతగా చేస్తావా నువ్వు? అయ్యా, మీరు ఏ పని చెప్పినా చాలా బాధ్యతగా చేస్తానయ్యా. ఎందుకంటే ప్రస్తుతానికి నాకు ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం. సరే అయితే, జాగ్రత్తగా ఇను. నిన్ను నా కూతురికిచ్చి పెళ్లి చేసి నా ఇంటికి అల్లుడుగా చేసుకుందాం అనుకుంటున్నాను అని అనగానే గోపయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తానేదో పొరపడినట్టు భావించి సుబ్బయ్యతో ఇలా అంటాడు. అయ్యా, ఏమంటున్నారు మీరు? నాకేం అర్థం కావట్లేదు. అదేనయ్యా, నువ్వు మా ఇంటికి అల్లుడైతే నీకిక్కడుండే అవకాశం ఉంటది. ఎలాగూ నాకున్నది ఒక్కగానొక్క కూతురే కాబట్టి నా ఆస్తిని కూడా నువ్వు చూసుకోవచ్చు. అంతకు మించి నువ్వు చేయాల్సింది ఏమి ఉండదు. ఏటంటావు? ఆ మాటలు వినగానే తంతే బూరెల బుట్టలో పడ్డట్టవుతుంది గోపయ్యకు. అయితే తన మనసులో చాలా సంతోషించి పైకి మాత్రం ఆ సంతోషం కనపడకుండా ఇలా అంటాడు గోపయ్య. సరేనయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానులే. కానీ నాదో షరతు అని అంటాడు. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అంటే షరతంటాడేమిటి అని మనసులో అనుకున్న సుబ్బయ్య పైకి మాత్రం ఇలా అంటాడు. ఆ మాట అన్నావు, చాలా సంతోషం బాబు. ఇక నీ షరత్ అంటావా? అది ఏదైనా నాకు సమ్మతమే. ఆ షరతేదో కూడా చెప్పు మరి. తన కూతురి పెళ్లైతే చాలు అనుకున్న సుబ్బయ్య చాలా సంతోషంగా అంటాడు. మీరడిగినట్టు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ కల్లున్నవుతాను. కానీ మీ ఇంటికి ఎల్లరికి మాత్రం నేను రాలేనయ్యా. కాకపోతే ఇదే ఊళ్ళో నేను మరో ఇల్లు కట్టుకుని ఉంటాను. దీనికి మీకు సమ్మతం అంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను.
అని అంటాడు గోపయ్య. దాంతో అతని ఆత్మాభిమానం నచ్చిన సుబ్బయ్య ఇలా అంటాడు. చెప్పాను కదా గోపయ్య, నాకు నువ్వు బాగా నచ్చావు. అందుకే నీ పుట్టుపూర్వతరాలు ఆస్తిపాస్తులు ఏడు చూడకుండా నీకు మా అమ్మాయిని ఇస్తా అని చెప్పాను. కానీ నీ సంస్కారం నాకు ఇంకా బాగా నచ్చిందయ్యా. నీ షరతు నాకు అంగీకారమే అని చెప్పి సుబ్బయ్య గోపయ్యకు తన కూతురు రుక్మిణినిచ్చి పెళ్లి చేస్తాడు. గోపయ్య చెప్పినట్టే వేరు కాపురం పెడతాడు. గోపయ్య ఏవో దొరికిన పనులు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళిల్లు కూడా ఆ ఊళ్ళో ఉన్న శ్మశానానికి పక్కనే ఉంటుంది. దాంతో గోపయ్య భార్య రుక్మిణి ఇలా అంటుంది. ఏమిటండి, ఈ శ్మశానం మధ్య మనకిల్లెందుకండి? మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఆ ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం. ఇందులో నేను కాపురం చేయలేను బాబు. మీరు కాదు కూడదు అంటే మాత్రం నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అని అంటుంది రుక్మిణి ఆ ఇంటిని చూస్తూనే. గోపయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి ఆమెతో ఇలా అంటాడు. ఇల్లు కట్టడం అంటే పచ్చిగుడు కట్టడం అనుకున్నావా ఏంటి? మనకి ఒక నిధో నిక్షేపమో దొరకని, అలాగే కట్టుకుందాంలే. ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన రుక్మిణి భర్తతో ఇలా అంటుంది. అయ్యో, మధ్యలో ఈ నిధి నిక్షేపాల గోలేమిటండి? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అయితే చెబుతాను విను. నేను చిన్నప్పుడు అనాథని చెప్పాను కదా, అప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన ఒక అవ్వ నాకు ఎప్పుడూ లంకిబిందెల కథలు నిధి నిక్షేపాల కథలు చెప్పి పెంచింది. అప్పటి నుండి నాకు కూడా అలాంటి నిధి నిక్షేపాలు ఏమైనా దొరకపోతాయా అని ఊరూరా వెతుకుతూ ఉన్నాను. అయితే ఈ మధ్యనే నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఊరి శ్మశానంలో ఏవో పిశాచాలున్నాయని, ఆ పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చని అందరూ అంటున్నారు. అందుకే నేను వాటితో స్నేహం కోసం ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా వాటిని మచ్చిక చేసుకుని నేను ఆ నిధిని సంపాదిస్తాను అని తానక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని వివరంగా చెబుతాడు గోపయ్య. దాంతో భయపడిపోయిన రుక్మిణి, ఏంటి, పిశాచాలతో స్నేహం చేస్తారా? ఎందుకండి ప్రాణాలతో మీరు చెలకటవాడుతున్నారు? అయినా ఆ నిధులు మనకెందుకండి? మనకి మా నాన్నగారు ఆస్తుంది కదా, అదంతా నాదే కదా. మనం బతకడానికి అది సరిపోతుంది. అయినా నిధి దొరకడం అంటే నీళ్లు దొరకడం అనుకుంటున్నారో ఏమిటి అని రుక్మిణి భర్తతో ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంది. దాంతో పౌరుషం వచ్చిన గోపయ్య ఇలా అంటాడు. మీ నాన్నగారి ఆస్తి ఎక్కడికి పోతలే, చివరికి మనకే వస్తుందిగా, అది నాకు తెలుసు. కానీ ఆ ఆస్తి కోసం ఎదురు చూస్తూ నన్ను శాతకనోళ్ళ బతకమంటావా ఏంటి? నాకంటూ నేనేదైనా సంపాదించుకోవాలి కదా. చూస్తా ఉండు, నీకే తెలుస్తుంది. ఎప్పటికైనా నేను ఒక పెద్ద నిధిని సాధించి తీరతాను అంటాడు గోపయ్య. ఇక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయిన రుక్మిణి అలా చూస్తూనే నిద్రపోతుంది. అలా మధ్యరాత్రిలో మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేస్తుంది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలం వినిపిస్తుంది. ఆమె భర్తను నిద్రలేపి, ఏవండి, ఒకసారి లేవండి, ఏమిటా కోలా అని అడుగుతుంది చాలా భయంగా. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన గోపయ్య కూడా ఆ గోల విని భార్యతో ఇలా అంటాడు. అదేదో పిశాచల గోల్లా ఉంది, ఉండు, నేను చూసొస్తాను. నేను వాటితో మాట్లాడొస్తాను, నువ్వు భయపడకుండా ఉండు అంటూ గోపయ్య ఆ శ్మశానం దగ్గరకు బయలుదేరతాడు. అంతలో రుక్మిణి, మీకేమైనా మతిపోయిందా? అసలు పిశాచాలతో మాట్లాడటం ఏమిటండి? రేపు ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఈ గోల్ నేను భరించలేను బాబు అంటుంది రుక్మిణి. దాంతో భార్యను సముదాయిస్తూ గోపయ్య ఇలా అంటాడు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీకు చెప్పాను కదా, ఈ పిశాచాలతో స్నేహం కోసమే నేను ఈ శ్మశానానికి దగ్గరగా ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తాయి గాని ఎవరికీ హాని చెయ్యవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు మనకు చెప్తాయి. నువ్వేం భయపడక, నేను వెళ్ళి ఆ నిధి రహస్యం తెలుసుకునే వస్తాను అని చెప్పి బయలుదేరి ఆ శ్మశానం వైపు వెళతాడు గోపయ్య. రుక్మిణి మాత్రం భయపడుతూ అలా ఉండిపోతుంది. ఇంతలో శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలేస్తూ ఉంటాయి. అవి గోపయ్యను చూస్తూనే ఇలా అంటాయి. ఎవరది? ఇక్కడికి రావటానికి నీకెంత ధైర్యం? ఇక్కడ మేమున్నామని నీకు తెలియదా అని అడుగుతాయి. దాంతో వాటితో స్నేహం చేయడానికి ఇదే అదనుగా భావించిన గోపయ్య ధైర్యం చేసి వాటితో ఇలా అంటాడు. నాది ధైర్యం కాదు, మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీతో స్నేహం కోరొచ్చాను అని అంటాడు గోపయ్య. దాంతో అతని ధైర్యానికి మెచ్చి పిశాచాలు కూడా అభ్యంతరం చెప్పావు. అలా గోపయ్య కొంచెంసేపు వాటితో మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న రుక్మిణి, వచ్చేశారా? పిశాచాలు కనిపించాయా? నిధి నిక్షేపాల మాట ఏమైనా చెప్పాయా? మీ కోరిక తీరిందా అని చాలా ఆతృతగా అడుగుతుంది. ఆ మాటలకు గోపయ్య గట్టిగా నవ్వి, అప్పుడైనా
మా స్నేహం కాస్త గట్టిపడినాయి. మొదటి రోజే నిధి గురించి అడిగితే ఆ పిశాచాలు ఏమనుకుంటాయి? అది నా ప్రాణానికే ప్రమాదం. అందుకోసం కొద్ది రోజులు వాడితో స్నేహం చేసి అప్పుడు నెమ్మదిగా మంచి సమయం చూసి అడుగుతానులే అనంటాడు గోపయ్య. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు అర్ధరాత్రి కాగానే గోపయ్య రోజూ ఆ పిశాచాలను కలుసుకుని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చేవాడు. అలా ఒకనాడు తన భార్యతో, రేపు ఆ పిశాచాలని మన ఇంటికి విందుకు పిలుస్తాను. మంచి కూరలతో చక్కగా వంట చేసుంచు. అప్పుడు మంచి సమయం చూసుకుని ఆ నిధి రహస్యం గురించి తెలుసుకుంటాను నేను. ఏంటి, ఆ పిశాచాల కోసం నేను వంట చెయ్యాలా? ఇంకా నయ్యం, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? ఇన్నాళ్ళు శ్మశానంలో ఉన్న వాటిని ఇప్పుడు ఇంటికి తీసుకునొస్తారా అనంటుంది రుక్మిణి భయపడిపోతూ. దాంతో భార్యను సముదాయిస్తూ గోపయ్య ఇలా అంటాడు. అలా కాదు రుక్మిణి, నిన్న రాత్రి నేను ఆ పిశాచాలు మాట్లాడుకుంటూ నీ వంట గురించి చెప్పాను. ఆ పిశాచాలు చాలా సంతోషంగా విన్నాయి. వాటికి కమ్మని భోజనం కావాలి అని చెప్పాయి. అందుకే వాటిని పిలుద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే నీకు చెప్తున్నాను. దయచేసి నా కోసం ఈ ఒక్కసారికి నా మాట విని వాటికి మంచి వంట చేసి పెట్టు. దాంతో మన అదృష్టం పండినట్టే అని అంటాడు గోపయ్య. దాంతో ఇక చేసేదేమీ లేక భర్త కోసం వాటికి వంట చేయడానికి ఒప్పుకుంటుంది రుక్మిణి. సరేనండి, మీకోసం ఏమైనా చేస్తా, కాని మీది మరీ అత్యాశ. కొంచెం ఆలోచించండి. ఇది ముందు ముందు ఎటువంటి ప్రమాదాలు తెచ్చిపెడుతుందో ఏమో. అలాంటిదే ఉండదులే. నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాగా. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. నేను ఆ నిధి సాధించే వరకు నేను చేసేది మాత్రం మాన్నం అని చెప్పి ఆ పిశాచాలను భోజనానికి ఇంటికి ఆహ్వానిస్తాడు గోపయ్య. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు రెండు ఒక అర్ధరాత్రి అతనింటికి విందుకు వస్తాయి. రుక్మిణి వాటికి వడ్డిస్తుంది. గోపయ్య వాటితో ఇలా అంటాడు. తినండి. మీరు ఇంత అద్భుతంగా విందెప్పుడు ఆరగించుండ్రు. మీకోసమే ప్రత్యేకంగా వీటిని సిద్ధం చేయించాను. వీటిని కడుపు నిండా తినండి. భలే భలే, వీటిని చూస్తుంటే నోరూరిపోతోంది. బహు బాగున్నాయి. ఇలాంటి రుచికరమైన భోజనం తిని ఎంతకాలమైందో. ఇది మొత్తం మేం తినేస్తాం అని చాలా సంతోషంగా అవి ఆ విందును ఆరగించడం మొదలు పెడతాయి. దాంతో ఆ నిధి రహస్యం తెలుసుకోవడానికి ఇదే అదనుగా భావించిన గోపయ్య వాటితో నెమ్మదిగా ఇలా అంటాడు. ఈ విందు మీకు బాగా నచ్చిందా? నేను ఇంకా మంచి విందు మీకు చేసి పెడదాం అనుకుంటున్నాను. కానీ ఏం చేయను, మేము చాలా పేదోళ్ళం కదా. అందుకే మాకున్న దానిలో మీకు ఇవి పెట్టగలిగాను. కానీ మీరనుకుంటే నన్ను గొప్ప ధనవంతుడిగా మార్చగలరు. అప్పుడు మీకు నేను రోజు పంచభక్ష పరమాణాలతో విందు ఇంతకంటే ఘనంగా ఏర్పాటు చేస్తాను అని అంటాడు గోపయ్య. ఆ మాటలు విన్న ఆ పిశాచాలు వెంటనే తినడం ఆపేసి గోపయ్యతో ఇలా అంటాయి. ఏమిటి, మేము నిన్ను ధనవంతుడిగా మార్చగలవా? అదెలా? మరేం లేదు. మీకు తెలిసిన నిధి నిక్షేపాలు దొరికే మార్గం నాకు చెప్పారంటే నేను వాటిని సంపాదించి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అంటాడు గోపయ్య. దాంతో ఆ పిశాచాలు గోపయ్య మాటలకు ఆశ్చర్యం నటిస్తూ, నువ్వు పొరబడుతున్నావు. అసలు మేము ఇలా కావటానికి కారణం ఏమిటనుకున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుబడిన ఇళ్లల్లోనూ తవ్వుతూ ఆ ప్రయత్నంలో ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలై ఇదిగో ఇప్పుడు ఇలా నానా బాధలు పడుతున్నావు. మా మాట విని ఆ ప్రయత్నాలు మానుకో అంటాయి ఆ పిశాచాలు. ఆ మాటలు విన్న గోపయ్య చాలా విచారంగా, అయితే నాకు నిధి దొరికే అవకాశం లేనే లేదంటారా? నాకు ఏదో విధంగా సహాయం చేయండి. అయినా నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి? అసలు మేము నీకు నిధికి మార్గం చూపుతామని ఎవరు చెప్పారు? మా అవ్వ నాకు చిన్నప్పటి నుండి చెప్పింది. రోజు రాత్రి కథలుగా చెప్పింది. నాకు ఎప్పటికైనా నిధి దొరుకుతుంది అని చెప్పింది. మీ అవ్వ చెప్పింది నిజమే. నువ్వు ఈ పిశాచాల దీవికి వచ్చేటప్పుడు ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడికి రాగానే నీ భార్య రుక్మిణి రూపంలో నీకు నిధి దొరికింది. అయినా ఒకసారి నీ స్వయం కృషితో ఎంత సాధించగలవో చూడు. కష్టపడకుండా సంపాదించాలి అని దురాశకపోతే ఇదిగో ఇలా మాలా పిశాచైపోతావు
అంటూ ఆ పిశాచాలు ఆకస్మికంగా అదృశ్యమవుతాయి. దాంతో గోపయ్యకు గుణపాఠం చెప్పటానికి పుట్టినట్టుగా ఉన్న ఆ పిశాచాలు మళ్లీ గోపయ్య కంట ఎప్పుడూ పడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకుని వారం రోజులకల్లా శ్మశానం పక్కనున్న ఇంటిని ఖాళీ చేసి ఊళ్ళో మరొక ఇంటిని అద్దెకు తీసుకుంటాడు. ఆనాటి నుంచి తాను స్వశక్తితో ఎంత సాధించగలడో చూసుకుంటూ అందరూ మెచ్చుకునే విధంగా బ్రతుకుతాడు. అప్పుడు రుక్మిణి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోతాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.